హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్టీవిటమిన్ సస్పెన్షన్ అనేది చాలా రకాల విటమిన్లు మరియు ఖనిజాలు కలిపి తయారు చేసిన ఒక ఔషధం. ఇది సాధారణంగా పిల్లలకు, వృద్ధులకు, మింగడానికి ఇబ్బంది పడే వారికి ఉపయోగపడుతుంది. ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు సరిపడినంత లభించినప్పుడు ఈ లోపాన్ని భర్తీ చేయడానికి మల్టీవిటమిన్ సస్పెన్షన్ సహాయపడుతుంది. ఇందులో ఉండే వైటమిన్ సి, జింక్ వంటి పోషకాలు రోగ నిరోధక శక్తి పెంచడానికి, అంటువ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. పిల్లల ఎదుగుదలకు, ఎముకలు, కండరాలు, మెదడు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన వైటమిన్ డి, కాల్షియం, ఇతర పోషకాలను ఇది అందిస్తుంది. వైటమిన్ బి కాంప్లెక్స్ వంటివి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. దీనివల్ల అలసట, బలహీనత తగ్గుతాయి. జ్వరం, జలుబు, ఇతర అనారోగ్య కారణాల వల్ల సరిగా తిననప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి ఇది సహాయపడుతుంది. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత శరీరం త్వరగా కోలుకోవడానికి, గాయాలు మానేందుకు కూడా ఇది సహాయపడుతుంది. మోతాదు అనేది వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంది. డాక్టర్ సూచించిన మోతాదులోనే వాడవలసి ఉంటుంది. కొన్నిసార్లు మల్టీవిటమిన్లు అధిక మోతాదులో తీసుకుంటే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అందుకే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఉండే వైటమిన్ ఏ ఇది కంటి చూపు ఆరోగ్యానికి, చర్మానికి మరియు రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే వైటమిన్ బి కాంప్లెక్స్, B1, B2, B3, B7, B9, B12 ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడానికి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా దీనిలో ఉండే వైటమిన్ సి అనేది రోగనిరోధక శక్తి పెంచడానికి, గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే వైటమిన్ డి అనేది కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణకు సహాయపడుతుంది. ఎముకలు మరియు దంతాలు బలంగా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. అంతేకాకుండా దీనిలో ఉండే వైటమిన్ ఇ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీర కణాలను నష్టం కాకుండా కాపాడుతుంది. ఈ విటమిన్లతో పాటు చాలా మల్టీవిటమిన్ సస్పెన్షన్లో ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా కలుపుతారు. ఇవి విటమిన్లతో కలిసి శరీరం సరిగా పనిచేయడానికి సహాయపడతాయి. సాధారణంగా పిల్లలు అన్నం, పళ్ళు, కూరగాయలు తినడానికి మారం చేస్తే లేదా చాలా తక్కువ ఆహారం తీసుకుంటే వారికి పోషకాల లోపం వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్లు మల్టీవిటమిన్ సిరప్లను సూచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు కేవలం ఒక రకం ఆహారాన్నే ఇష్టపడతారు. దీనివల్ల వారికి కొన్ని ముఖ్యమైన పోషకాలు లభించవు. ఇలాంటి సందర్భంలో కూడా మల్టీవిటమిన్ సిరప్లను డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. జీర్ణాశయాంతర సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పిల్లలు ఆహారం నుంచి పోషకాలను సరిగా గ్రహించలేకపోవచ్చు. అటువంటి వారికి మల్టీవిటమిన్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల వారి పోషక విలువలు అవసరం తీరుతాయి. కొన్ని సందర్భాల్లో పిల్లల యొక్క బరువు, ఎత్తు మరియు వారి వయసుకు తగ్గట్టు లేకపోతే కూడా అటువంటి సందర్భంలో మల్టీవిటమిన్ సిరప్లను డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు శాకాహారం లేదా పూర్తిగా శాకాహారం తీసుకునే పిల్లలకు వైటమిన్ B12, ఐరన్ వంటివి సరిగా లభించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో కూడా డాక్టర్లు మల్టీవిటమిన్ సిరప్ను సూచిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సప్లిమెంట్లు అవసరం కావచ్చు. ఈ మల్టీవిటమిన్ సిరప్కు ప్రత్యామ్నాయంగా వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వైటమిన్ ఏ, సి, కే, ఫోలేట్ వంటి వాటివి ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా పాలు, పెరుగు, చీజ్ ఇవి కాల్షియం, వైటమిన్ డి, విటమిన్ B12 వంటి ఎక్కువగా కలిగి ఉంటాయి. దీంతో పాటుగా మాంసం, గుడ్లు, చేపలు, పప్పు, బీన్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి సంబంధించిన అన్ని విటమిన్లు లభించే అవకాశం ఉంది. అధిక మోతాదులో విటమిన్లు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మందుల కంటే ఆహారం ద్వారా పోషకాలు పొందడానికే ప్రయత్నం చేయండి.